ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేది అత్యధిక శాతం పేద విద్యార్థులే. సుదూర ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చి వెళ్తుంటారు. ఒక్కోసారి మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడేవారు. దీన్ని గమనించిన కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ప్రారంభించింది. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. అనంతరం ఆమె విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అర్ధాకలితో ఉండకుండా కడుపు నిండా తిని బాగా చదువుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. అదే కళాశాలలోనే తాను చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, డొంకాడ రామకృష్ణ, నందివాడ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.